ఈ అరుణ స్టోరీ. అరుణ ఒక సాధారణమైన స్టాఫ్ నర్స్. అరుణ చాలా తెలివైన, అందమైన అమ్మాయి. ఈమె హాస్పిటల్లో అందరితో చాలా సరదాగా ఉంటుంది. ప్రతి ఒక్క పేషెంట్తో తాను నర్సుగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా మాట్లాడుతూ పేషెంట్కి సేవ చేస్తుంది. ఈమె మాట్లాడే విధానం కానీ, పలకరించే పిలుపు కానీ మన ఇంట్లో అక్కలాగా, తల్లిలాగా అనిపిస్తుంది. అంత మంచి అమ్మాయి. అలాంటి ఆమెకు అసలు ఏం జరిగింది? అరుణ ఇప్పటి వరకు బతికే ఉందా, లేక తనంతట తానే చనిపోయిందా, లేక చంపేశారా? ఈ రియల్ స్టోరీ తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణ అందమైన అమ్మాయి. అరుణ పేరెంట్స్ కూడా చాలా గారాబంగా పెంచుకున్నారు. తనకి ఇంత వయసు వచ్చినా కూడా ఎటువంటి లోటు రానివ్వలేదు. ఆమె ఏమి చదవాలనుకుందో అరుణ తన పేరెంట్స్ అదే చదివించారు. అరుణ ఎప్పుడు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేవారు. నర్సుగా ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుండి తీసుకువచ్చేవారు. అరుణ తన ఇల్లు హాస్పిటలే లోకం. ఇంటికి వచ్చాక కూడా తన పేరెంట్స్కి హాస్పిటల్లో జరిగిన విషయాలు అన్నీ ఏ రోజుకి ఆ రోజు చెప్తూ ఉండేది. తనకంటూ పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు. తనతో పనిచేసే ఒక ఫ్రెండ్ మాత్రమే ఉండేది. ఆమెకి లవ్ చేసే ఆలోచన కూడా అసలు లేదు. ఎందుకంటే తన పేరెంట్స్ హాస్పిటలే తన లోకం. తన పేరెంట్స్ ఎవరిని చెప్పినా తను మ్యారేజ్ చేసుకుంటారు. అలా సాగిపోతున్న తన అందమైన జీవితాన్ని చిదిమేసింది ఎవరు? తన ప్రపంచం అనుకుని బతుకుతున్న వాళ్ళ పేరెంట్స్కి కన్నీళ్లు మిగిచింది ఎవరు? అయితే ఈ రియల్ స్టోరీ చూడండి. 1973 నవంబర్ 28 షాన్బ్యాగ్ ఫ్యామిలీ. ఉదయం ఎప్పటిలాగే వాళ్ళ దినచర్య మొదలైంది. వారు ఉదయం లేచి వారి రోజువారీ పనులను చూసుకుంటూ అరుణ ఎప్పటిలాగే తన నర్సు డ్యూటీకి వెళ్ళింది. ఆమె ఇంకా రాలేదు. ఆమె వచ్చే లోపల ఆమెకి ఇష్టమైన ఇడ్లీలు వేసి ఉంచారు. ఆమె వచ్చిన తర్వాత అందరూ కలిసి ఇడ్లీలు తిందామని ఎదురు చూస్తున్నారు. అరుణ మదర్ అరుణకి ఇడ్లీలు ఇష్టమని ఆమె వచ్చేసరికి చేసి రెడీగా పెట్టారు. ఆమె వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆమె డ్యూటీ టైం అయిపోయినా సరే ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఆమెకు బదులుగా ఆమె స్నేహితురాలు షాడన్ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి అరుణ ప్రమాదశాత్తు కింద పడిపోయిందని వారి కుటుంబ సభ్యులకి చెప్పింది. వారు హాస్పిటల్కి చేరుకున్నారు. హాస్పిటల్ సిబ్బంది హాస్పిటల్లో ఒక భయంకరమైన సంఘటన జరిగిందని, ప్రమాదశాత్తు కింద పడిందని కుటుంబ సభ్యులకి చెప్పారు. అరుణ కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తు కింద పడి ఏమైనా ప్యాచర్స్ అయ్యి ఉంటాయేమో అని అనుకుని అరుణ ఉన్న రూమ్లోకి వెళ్ళి చూశారు. అలా అరుణ ఉన్న పరిస్థితి చూడగానే అరుణను చూసి ఆమె కుటుంబ సభ్యులకు గుండె పగిలిపోయింది. ఒక్కసారిగా రోధించారు. ప్రస్తుతం అరుణ ఉన్న హాస్పిటల్ నుంచి ఆమెను వేరే హాస్పిటల్కు మార్చారు. అప్పుడు వారికి భయంకరమైన ఒక నిజం తెలిసింది. ఇది అసలు ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమే కాదు అని. ఆమె మెదడుకు ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఆమె కదలలేని స్థితిలో ఉండిపోయింది. ఆమె గర్భాశయం లోపలి భాగాలు అన్నీ రచ్చడ్ అయిపోయి ఉన్నాయి. ఆమె మెదడు దెబ్బతింది. ఆమె బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే ఆమె మెదడులో భాగాలలో ఒకటి మాత్రమే నొప్పిని గ్రహిస్తుంది. అరుణ 12 గంటల వరకు బాగానే ఉంది. ఆమె సంతోషంగా, ఉల్లాసంగా ఉంది. ఆ హాస్పిటల్లో ఉండే యంగ్ నర్సుల్లో అరుణ ఒక్కటే చాలా యాక్టివ్. అరుణ జీవితం ఇంకా చాలా ఉంది. ఈ పరిస్థితుల్లో దారి తీయడానికి ఒక 12 గంటలు ఆసుపత్రిలో ఏం జరిగి ఉండవచ్చు? కొన్ని రోజులకి ఆ 12 గంటల వివరాలు వెలుగులోకి రావడంతో ఒక భయంకరమైన అత్యాచారం యొక్క కథ బయటపడింది. కానీ ఏమీ తెలియని అరుణ మాత్రం 42 సంవత్సరాల పాటు కోమాలోనే ఉంది. అరుణ జీవితం అలా హాస్పిటల్కి అంకితమైపోవడాన్ని తన పేరెంట్స్ తట్టుకోలేకపోయారు. రోజు ఇంటికి వచ్చి నవ్వుతూ జరిగినవన్నీ చెప్తూ ఎంతో సంతోషంగా ఉండే అరుణను చూసి వాళ్ళ పేరెంట్స్ తల్లడిల్లిపోయారు. అసలు ఏం జరిగిందో? అరుణే తన ప్రపంచం అని బతికే పేరెంట్స్ని అలా చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.